Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యాబేజ్, క్యారెట్, పొటాటో, టొమాటో, మూంగ్ దాల్ ఇంకా రైస్ని తీసుకోవాలి. రైస్ ఇంకా మూంగ్ దాల్ని 2 times బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 tablespoon గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫుడ్లో విటమిన్ సి, విటమిన్ B6, విటమిన్ కే, విటమిన్ ఏ ఉన్నాయి. దీంట్లో ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫోలేట్, న్యూట్రియంట్స్, పొటాషియం, జింక్, కాల్షియం ఉన్నాయి. ఈ బేబీ బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఇంకా బేబీని వెయిట్ గెయిన్ చేస్తాయి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా ఇవి హెల్ప్ చేస్తుంది. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన పొటాటో కూడా వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 glass వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 4 whistles వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 4 whistles తర్వాత ఇది కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ ఆర్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీన్ని వీక్లీ 2 or 3 times బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.